ఏదైతే నేను చాలాసార్లు ప్రస్తావించాను, జగన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా టీచర్లు పోలీసులు ఈ రెండు ఉద్యోగాలే గ్రామీణ ప్రాంత నిరుద్యోగులు ఆశిస్తారు, దాని మీద సీరియస్గా కాన్సన్ట్రేట్ చేయండి అని అనేక సార్లు మాట్లాడుకున్నాం. బట్ పట్టించుకోలేదు. చిట్ట చివరిలో మాత్రం ఆ రెండిటికి కూడా నోటిఫికేషన్లు ఇవ్వడం, డిఎస్సీనేమో ఇది రెండు కూడా కోర్టులో ఆగిపోవడం జరిగింది. దాంతో చేద్దాం అనుకున్నా ఇక అప్పుడు లేదు, కానీ 5 ఏళ్లలో మాత్రం చేయలేకపోయారు. అది ఖచ్చితంగా అందులో 15,000 ఏడాదికి రిక్రూట్ చేస్తానన్నది పోయింది, అంతా పోయింది. వాస్తవంగా తను వచ్చాక రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక ఉద్యోగాలు ఇచ్చిన మాట వాస్తవం సచివాలయాల ద్వారా. అలాగే వాలంటీర్లు ఇట్లాంటి వాటి ద్వారా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చాడు. కానీ అది ఒకేసారి ఇచ్చి పడేశాడు. ఇక ఆ తర్వాత లేదు, 5 ఏళ్ళు అట్లాగా దిక్కుమొక్కు లేకుండా అయిపోయింది. అదే నిరుద్యోగుల ఆగ్రహమే జగన్ ఓటమికి కారణమైంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చే కానిస్టేబుల్ రిక్రూట్మెంట్స్ అన్నటువంటిది చేసింది. 6,000 మంది ఇప్పుడు ఎగ్జామ్స్లో పాస్ అయినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు రాబోతున్నాయి. పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష ఫలితాల్లో ప్రతిభ చాటిన విద్యా అభ్యర్థులందరికీ కూడా అభినందనలు చెప్పింది ప్రభుత్వం. ఓవరాల్గా రాష్ట్రంలో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. దాదాపు 1000 మంది దాకా మహిళా కానిస్టేబుళ్ళు. తద్వారా రాబోయేటటువంటి రోజులు 6,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినట్టు. పోలీస్ కానిస్టేబుల్ వీళ్ళల్లో ఎక్కువగా గ్రామీణ ప్రాంత నిరుద్యోగులే ఉంటారు. ఈ విషయంలో జగన్ చేయలేకపోయింది, బాబు గారు చేశారు, అభినందించాలా.